ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ దగ్గర 5G ఫోన్ ఉంది, కాకపోతే మీకు 5G రేంజ్ లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ రావడం లేదు, దీంతో పాటుగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మీకు రావడం లేదా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ సూపర్ సెట్టింగ్స్ ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ని మీరు నెక్స్ట్ లెవెల్లో బూస్ట్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు 10 Mbps వచ్చింది అనుకోండి, గ్రాఫ్టర్ నేను చెప్పిన సెట్టింగ్ మీరు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకు దాదాపుగా 700 Mbps కి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఇకపోతే మనం ఏ విధంగా ఆ సెట్టింగ్ ని చేసుకోవాలి, ఏ విధంగా మనం మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని మనం పెంచుకోవాలి, పైగా అన్లిమిటెడ్ మనం ఏ విధంగా వాడుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే నేను చెప్పాను కదా, మీ యొక్క ఏరియాలో 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ మీకు 5G రాకపోతే ఈ సెట్టింగ్స్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే అవన్నీ ఆఫ్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మనకు 5G అన్లిమిటెడ్ రాదు, దీంతో పాటుగా ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కూడా మనకు ఎక్కువ మొత్తంలో అయితే రాదన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 2 సిమ్స్ని యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఫోన్ని మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క మీరు ఆటోమేటిక్గా 2 సిమ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా స్విచ్ అయ్యేటట్టుగా మీరు దీన్ని ఆన్ అనేది చేసుకోండి. దరాఫ్టర్ యూజ్ మొబైల్ డేటా డ్యూరింగ్ కాల్స్ని కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే దీని ద్వారా మనకు క్లియర్ కట్గా వాయిస్ రావడమే కాకుండా మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుందన్నమాట. లైక్ దిస్, మీరు ఏదైనా డౌన్లోడింగ్ పెట్టుకున్నా మీరు లైవ్లో మాట్లాడుతూ మీరు ఏదైనా డౌన్లోడ్ పెట్టారంటే మరింత హై స్పీడ్గా మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇందులో మీరు ఏ సిమ్ని అయితే మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నారో 5G రేంజ్లో, అలాంటప్పుడు ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూజ్ చేసుకున్న తర్వాత కొన్ని మొబైల్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు 4Gలో పడిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్లో LTE ఉంటుంది, కొన్ని మొబైల్లో 4G 3G 2G ఇలా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు 5G 4G 3G 2G ఆటో ఆప్షన్ ఉంటుంది. ఈ ఆటో ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు రీసెట్ అయితే చేసుకోండి. ఎందుకంటే అప్ టు డేట్ మన యొక్క APN సెట్టింగ్స్ మనకు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి కంపల్సరీగా ఇక్కడ నుంచి రీసెట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నేను ఆ సెట్టింగ్స్ రీసెట్ చేయడం జరిగింది. రీసెట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ జియో మాత్రమే ఉంది, అలాంటప్పుడు పక్కన మీరు 5Gని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, 5Gని మీరు క్యాపిటల్ లెటర్స్లో యాడ్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ డన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ సెట్టింగ్ని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడనే మీకు ఆపరేటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మీకు 5G ఉందో లేదో ఇది ఆటో సెలెక్ట్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా లేనట్లయితే మీరు ఇక్కడ నుంచి ఆటో సెలెక్ట్ని ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఎక్కడ చెక్ చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు మై జియో అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్ అయితే చేసుకోండి. నా దాంట్లో ఉంది కాబట్టి నేను సింపుల్గా మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను మీకు లైవ్ టెస్టింగ్ ప్రూఫ్ కూడా. ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ని చూస్ అయితే చేసుకోండి. సింపుల్గా మీరు మీకు యొక్క ప్లాన్ మాత్రం 5G అన్లిమిటెడ్ ఉంటే మాత్రం మీకు అన్లిమిటెడ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ట్రూ 5G వస్తుందో లేదో మీరు ఇక్కడ నుంచి చెకప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ట్రూ 5G ఉంది, అన్లిమిటెడ్ కూడా ఉందన్నమాట. నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి నేను నంబర్స్ని బ్లర్ అయితే చేస్తాను. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి అంటే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆటోమేటిక్గా 5G రావడం జరిగింది. కంగ్రాచులేషన్ అని ఇక్కడ చూసుకోవచ్చు. పైగా మీరు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క హ్యాండ్సెట్ సపోర్టెడ్ ఉందా లేదా, మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో మీకు అడుగుతుంది. మీరు ఇచ్చేయండి. ఆఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు 5G ఈజ్ రెడీ అని నాకు ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు స్పీడ్ ఏ రేంజ్లో వస్తుందంటే ఒక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మనం నోటితో చెప్పలేము. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు రీస్టార్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సింపుల్గా నేను జస్ట్ స్పీడ్ టెస్టింగ్ మాత్రమే చేసి మీకు చూపిస్తున్నాను. ఏ రేంజ్లో వస్తుందో నిజంగా మీరు చూసి షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు స్పీడ్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. పైగా ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపుగా
మనము నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దాదాపుగా 600 నుంచి 700 Mbps స్పీడ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఒక రేంజ్లో స్పీడ్ అయితే పెరగడం జరిగింది. అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు దాదాపుగా మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఇంక్రీజ్ కావడం జరిగిందన్నమాట. ఇలా మీ యొక్క మొబైల్లో ఈ 3 సెట్టింగ్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని మీరు పెంచుకోవడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీరు ట్రూ 5Gని అన్లిమిటెడ్గా మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.